హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను రిచ్ ఐరన్ అండ్ ప్రోటీన్ ఉండే దోస చెప్తూ ఉన్నాను. అదే పెసరట్టు అండి. కాకపోతే దాంట్లో కొన్ని యాడ్ చేశాననమాట. పెసలు అలానే స్పినాచ్, పాలకూర తీసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కలిపి బాగా గ్రైండ్ చేసేసాను అనమాట. దీంట్లో 2 స్పూన్ల రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేసేసి కలిపేసాననమాట. నేను రాగి ఫ్లోర్ యాడ్ చేశాననమాట. దీన్ని దోస వేసుకున్నాను. రెగ్యులర్ పెసరట్టులానే అండి. కానీ చాలా స్పెషల్ టేస్ట్ అయితే వచ్చేసిందండి. దీనికి స్పినాచ్, ఆకుకూర ఉంది, కరివేపాకు ఉంది అండ్ కొత్తిమీర కూడా ఉంది కదండీ! 3 రకాల ఆకులు అసలు నాకైతే రెగ్యులర్ పెసరట్టు కంటే ఇది చాలా టేస్టీగా అనిపించింది. స్పినాచ్ మూంగ్ దాల్ దోస. మీరు కూడా బాగా ట్రై చేయండి. మన పిల్లలు తెలిసిందే కదండీ! ఆకుకూరలు అస్సలు తినరు కదా! ఈ రకంగా ఒకసారి చేసి పెట్టండి. చాలా నచ్చుతది వాళ్ళకి కూడా. అది మనకు కూడా అండి ఆకుకూరలు మనం గూడా సరిగ్గా తినం కదా! అంతేనండి. థాంక్ యూ ఆల్.